ఇంట్లో సాగులు పూర్తిగా మాటలు కొడుతున్నారు. గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు నాపి నిజంగా ఉత్తమ్ కుమార్ గారి కాంగ్రెస్ పార్టీ మేము కాదు, కానీ దగ్గరైనాక వారి ఆత్మాభిమానం అనేది చాలా గొప్పది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆ ప్రతి నక్షత్రం గురించి పేరు పెట్టాలనుకుంటున్నారు. అంత గొప్ప తల్లి ఉత్తమ్ కుమార్ గారికి, పద్మావతి మేడం గారికి, కోదాడు మీ పర్మిషన్ లేకుండా వచ్చిన మన ఎమ్మెల్సీ అభ్యర్థి తిరుమల నాన్నగారికి, మా చంద్రబాబు గారు చేయాల్సిన పని చేసి కూర్చున్నాడు. మాజీ శాసనసభ్యులు సీనియర్ నాయకులు చంద్రబాబు గారికి, జిల్లా పార్టీ అధ్యక్షులు చింతకి గారికి, మన లక్ష్మణరెడ్డి గారికి, పిసిసి డెలిగేట్ వేదిక మీద ఉన్న పెద్దలకు, మహిళా సోదరులకు, ఇక్కడ ఉన్న నా కాంగ్రెస్ సోదరులకు అందరూ కూడా నిండుగా నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. నేను ఉత్తమ్ కుమార్ గారికి వచ్చిన తెలుసుకొని నేను సెక్రటరీ సరిగా మాట్లాడి గుర్తు దండలు ప్రారంభించిన ఇంకొస్తారు ఇంకొస్తారు కనుక మల్లన్న ఎవరికైనా కూడా అదృష్టం కూడా గీత కూడా రాత కూడా మంచిగా ఉండాలి. మల్లన్న గీత కూడా చక్కగా ఉండదు. ఎందుకంటే పలరాశంలో పరిసర పరిచయం చేసాడు. దాని మీద ఇది 2017 పోలించినప్పుడు మా పలరాశను ముక్తుడు ఎంపీ తగ్గాడు. తరుణే తరపుడు అసలు ఏగలేక 2వ వరకు 1000 పాల్చి పడబెట్టి కారణం ఇంత 9 వేసాడు. ఎవరో పలరాశరెడ్డి అది నేను వాడడం కనుక పల్లరాశరెడ్డి అధికారంలో ఉన్నాడే తీర్మానం మల్లన్న ఒక సామాజిక కార్యకర్తగా నిటారుగా కేసీఆర్ సర్కార్ను తులనాడి నువ్వు తప్పు చేస్తున్నావు, ఈ రాజ్యం తప్పు చేస్తా ఉంది, ఈ తప్పు తప్పకుండా మీకు శాపమై కలుగుతాని ఒక్క మాట భయపడి కేసీఆర్ జైల్లో పెట్టాడు. తీర్మానం అన్నాడు మాటకే ఎప్పుడు భయపెట్టింది చూడకు వచ్చింది. ఒక్క మాటకు దాదాపు 3-4 రోజులు జైల్లో పెట్టింది మల్లన్న. కానీ చెనికలే బంకలే. కానీ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అధికారం రావాలో తన ఛానల్ ద్వారా, మీడియా ద్వారా ఈ ప్రపంచానికి తెలియజేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ గౌరవాన్ని కూడా తను తీసుకొని ఇలా ఎమ్మెల్సీ అభ్యర్థిని నిలబడడం చాలా గర్వకారణం. మనందరికీ కూడా చిన్న వయసు అయినా కూడా ఇవాళ మనం చూసినాం. పింగళ దేశం ఎన్కౌంటర్ ఏదైనా ఉండే పింగళ దేశం విజయవాడ రిక్షాల భద్ర కాల్సెంటర్ నరక సంఖ్య అటువంటి వ్యవస్థలు ఉన్న ఈ మీడియా వ్యవస్థను తను ఎంత బెదిరించినా మనలో మనం పడిపోవడం కూడా ఆవిడ దాడి చేసిన ఆఫీస్ మీద అందరూ కూడా ఎవరు వెళ్తే వాడు దాడి చేసిండ్రు. ప్రశ్నిస్తారంటే ప్రశ్నిస్తారు. ఇది ప్రజాస్వామ్యం, డెమోక్రసీ. నువ్వెవరు? నీకు ఓట్లేసి ఇచ్చిన ప్రభుత్వాన్ని నువ్వు చక్కగా చేయకపోతే ప్రశ్నించే హక్కు కూడా పేదకుంటుంది. ఆ హక్కును కాలు రాస్తానని నేనే కాలు ఏమున్నా అనుకుంటే కూడా కాల్చి నీల్చి మొత్తం ఆలయం చేసిన ఇలా ఎక్కడ కాకుండా అయిపోయింది. మళ్ళా వచ్చిన మళ్ళా ఎమ్మెల్సీగా నిలబడ్డాడు. కనుక ఇలా ఈ హోదాలో పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా హాజరై మన మంత్రి గారు, మరి మన పద్మావతి మేడం గారు వారి నాయకత్వంలో మల్లన్నకు మంచి మెజార్టీ ఇస్తారు. ఎందుకంటే హోదాలో ఎక్కువ విద్యావంతులు ఉంటారు కాబట్టి, గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఇక్కడ 19 దండం పెడుతున్నారు. రిటర్న్ ఉంటే మీరే గత నాయకులు, ముందు వరుసలో మీరే ఉంటారు, రిటైర్ వాళ్ళు మీరే ఉంటారు. పంతులకు ఒక్క మాట చెప్తానంటే మీరు అర్థం చేసుకోవాలి. అందుకోసం మిత్రులారా, మరి మల్లన్నని 2వ సంఖ్య దానికి ఎదురుగా తీర్మానం మల్లన్న జిందాబాద్ రాయదు. తీర్మానం మల్లన్నకు 1 కూడా ఎవరికి ఏదిగా
ఒకటే నెంబర్తోని మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ విధంగా విజయవంతంగా మోగించిందో అదే తారీఖున మల్లన 3 జిల్లాలు, ఈ 3 జిల్లాలు మామూలు జిల్లా కాదు, భీమగన్న జిల్లాని విప్లవాలు నేపథ్యంలో నిలిపే జిల్లాలు. అందుకోసం ఈ జిల్లాల మల్లనకు బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చి మనం ఇది నిజంగా 4 లక్షల చిన్న ఓట్లు కనుక ఈ ఓట్లన్నీ కూడా మల్లనకు ఏకదారి రావడానికి ఇక్కడ హుజూర్నగర్, ఇక్కడ కోదాడ ఇద్దరు కూడా మహనీయులు వాళ్ళు. వాళ్ళ ఆధ్వర్యంలో మల్లనకు మంచి ఓటు ఇచ్చి గెలిపిస్తారని నేను ఈ దుఃఖం మా మంత్రి గారికి దండం పోవచ్చు. నేను దండం పెట్టిపోతే ఇట్లా కూడా దండం పెట్టే అవకాశం వచ్చింది. ఇది నా ధన్యవాదాలు. ఇది నేను పోతే మీకు నమస్కారం. థ్యాంక్ యూ.